ప్రేస్తలాడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు. మీరంతా క్షేమంగా, సంతోషంగా, సమాధానంగా ఉండాలని మా ప్రార్థన. ఈరోజు పరిశుద్ధ లేఖనంలో ఉండే ఒక అద్భుతమైన వాగ్దానం మనం చూద్దాము. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. పరిశుద్ధాత్మ శక్తి మన మీదికి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుతాం. అది ఎటువంటి శక్తి? మరి దేవుని సన్నిధిలో నడుచుకోగల శక్తి. చూడండి, మన మధ్యలో ఉన్నవారు అనగా సంఘంలో పరిచర్యలో ఉన్నవారు పరిశుద్ధాత్మను పొందుకొనిన వారు అద్భుతంగా వారు ఇతరులకు ఉపయోగకరంగా ఉంటారు. ప్రక్కనున్న వ్యక్తికి మేలుకరంగా ఉంటారు, సేవకునికి ఉపయోగకరంగా ఉంటారు. ఏ విధంగా అంటే వారిలో ఉన్న పరిశుద్ధాత్మని వారిని నడిపిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మని ఇంతవరకు పొందుకోలేదా, పరిశుద్ధాత్మ అంటే ఎవరో మీకు తెలియదా, మీరు ప్రార్థించండి. ప్రభు సెలవిస్తున్నాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అంటున్నారు. అయినను అనగా మనము బలహీనులమే, అయినను అనగా మనము కృంగిపోతున్న వారమే, అయినను అనగా మనం బాధలు ఉన్న వారమే. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన మీదికి వస్తుందో మనం శక్తిని పొందుతాం. అది ఈలోక సంబంధమైన శక్తి కాదు, కానీ దేవుడే పరిశుద్ధాత్ముడు, యేసుప్రభుల వారు ఇచ్చే శక్తియే పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్మ కావాలని నీకు ఆశగా ఉన్నదా? ఈరోజు మనం ప్రార్థించుకుందాం. నిజముగా మీ హృదయంలోకి, మీ యొక్క ఆత్మలోకి పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా కుమ్మరించబడాలని ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, సర్వశక్తి గల ప్రభువా, ఈ ఉదయకాలం ఎంతమంది అయితే నాకు కూడా పరిశుద్ధాత్ముడు కావాలి అని కోరుతున్నారో, ప్రార్థిస్తున్నారో, వారందరి జీవితంలోకి, వారి ఆత్మలోకి, వారి హృదయంలోకి పరిశుద్ధాత్ముడు సమృద్ధిగా కుమ్మరించబడును గాక. దాని ద్వారా వారు శక్తి పొందుకొందురు గాక. ఇన్ని రోజులుగా నడుచుకున్న స్వశక్తి బట్టి కాక పరిశుద్ధాత్ముడే యేసుప్రభుల వారు నడిపించే ఆత్మశక్తితో బిడ్డలందరూ నడిపించబడుదురుగాక. దాని ద్వారా కలిగే ఆశీర్వాదము, శాంతి, సమాధానము ఈ దినమంతే కృప తోడుగా ఉండి నడిపించును గాక. మీకే మహిమ ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.